హాయ్ అండి, దిస్ ఈజ్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు తమిళ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. వ్యూస్ రావడం లేదు, వ్యూస్ అసలుకే రావడం లేదు. మరి ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, వ్యూస్ రావడం లేదని చాలా మంది బాధపడుతున్నారు. మరి వ్యూస్ ఏ రకంగా చేస్తే వ్యూస్ వస్తాయి అని ఎవరినైనా మనం క్వశ్చన్ అడిగితే ఏమంటారు? కంటెంట్ బాగుంటే వ్యూస్ బాగా వస్తాయి, కంటెంట్ బాగుండాలి, కంటెంట్ బాగుండాలి అని చెప్తారు. మరి కంటెంట్ బాగుందా లేదా అన్నది మనకు ఎలా తెలియాలి? మనం చేసిన కంటెంట్ బాగుందా లేదా అన్నది ఎలా తెలియాలన్నదంటే 3 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయండి. ఈ 3 ఫ్యాక్టర్స్ గురించి అయితే మీరు తెలుసుకున్నట్టయితే మీ కంటెంట్ బాగుందో లేదో అన్నది మీరు ఈజీగా అనలైజ్ అనేది చేసుకోగలుగుతారండి. మరి ఈ 3 ఫ్యాక్టర్స్ గురించి మనమైతే డిస్కషన్ చేస్తానండి. మీకు విత్ స్క్రీన్ రికార్డింగ్ చూపించుకుంటూ నేను చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఈ 3 ఫ్యాక్టర్స్ కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు కంపల్సరీగా వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మరి ఈ 3 ఫ్యాక్టర్స్ ఒకవేళ మిస్ అయినాయి, మంచిగా బాగా లేవు, బాగా రీచ్ అనేది కరెక్ట్ లేకపోతే ఏం చేయాలన్నది కూడా నేనైతే దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసేటట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఒకవేళ నాతో ఏమైనా మీరు మాట్లాడాలనుకుంటే మాత్రం Call-Me-4 యాప్ నుంచి అయితే మీరు కాల్ చేయొచ్చండి. దాంట్లో నా ఐడి అయితే నేను పైన మెన్షన్ చేసి ఉంటుంది, రేవెల్లి మంజుల టెక్ అని ఉంటుందండి. మీరు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే కాల్ చేసి మాట్లాడవచ్చండి నాతోటి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కషన్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన 3 ఫ్యాక్టర్స్లలో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి CTR, క్లిక్ త్రూ రేట్. మరి ఈ 3 ఫ్యాక్టర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వైట్ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన దగ్గరికి మనమైతే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ప్రయత్నిస్తానండి. మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ 3 ఫ్యాక్టర్స్ అయితే మీరు తెలుసుకున్నట్టయితే మీ వీడియో అన్నది ఎలా ఉన్నది అన్నది మీరు ఈజీగా అనలైజ్ అనేది చేయగలుగుతారు. ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నా. ఈ వీడియో అయితే మనం తీసుకొని ఇప్పుడు ఇది క్లిక్ చేసినట్టయితే మన ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటిది? CTR అంటే క్లిక్ త్రూ రేట్. ఇది చూసుకోవాలండి. చూడండి, దీనికి ఎంత ఉన్నది? 5.6% ఉన్నది. గ్రీన్ కలర్ యారో మార్క్ అనేది ఇలా ఉన్నది. అంటే దీని పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉన్నది అన్నట్టు అర్థం. అదే కనుక దీనికి ఇట్లా కిందికి డౌన్ గా ఉండి అదే 5% కనుక ఉన్నట్టయితే మన వీడియో 5% కంటే కూడా తక్కువ మంది చూస్తున్నారు, అంతకంటే కూడా తక్కువ మంది చూస్తున్నారు. క్లిక్ చేయడానికి మెయిన్ క్లిక్ త్రూ రేట్ అంటే మెయిన్ దేనికి సంబంధించిందంటే మన థంబ్నెయిల్ అనేది బాగున్నదా బాగాలేదా అని మనం ఆలోచించుకొని, ఒకవేళ కనుక కిందికి డౌన్ అయి ఉంటే మాత్రం మనం వెంటనే నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటిది? మన యొక్క థంబ్నెయిల్ ని మనం చేంజ్ చేసుకోవడం ఫస్ట్ ఒకటి. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి చూపిస్తా చూడండి, ఆడియన్స్ రిటెన్షన్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆడియన్స్ రిటెన్షన్ అండి. అంటే ఇక్కడ మన యొక్క వీడియో యొక్క ఇది మెయిన్ అండి. అదేమో మన యొక్క థంబ్నెయిల్ గురించి. ఈ ఆడియన్స్ రిటెన్షన్ ఏమో మన యొక్క కంటెంట్, మన యొక్క వీడియో ఎలా ఉంది, మన యొక్క వీడియోని వ్యూయర్స్ ఎంతసేపు చూస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, ఎక్కడ డీప్ గా చూస్తున్నారు, ఎక్కడ టాప్ మూమెంట్ ఉన్నది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇదేనండి. మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇగో మన యొక్క వీడియో గురించి 46% వ్యూయర్స్ అన్నవి మన వీడియోని స్టిల్ వాచ్ చేస్తున్నారు. మన వీడియోని ఫుల్ గా 46% మెంబర్స్ అయితే చూస్తున్నారు. మరి స్కిప్ ఎంత మంది చేస్తున్నారు, డీప్ ఎంత మరి అంటే ఇక్కడ స్కిప్ అనేది క్లిక్ చేసినట్టయితే ఈ పర్టికులర్ ప్లేస్ లో స్కిప్ చేస్తున్నారు. మరి డీప్ అంటే ఈ పర్టికులర్ ప్లేస్ లో వాళ్ళందరి డెప్త్ గా చూస్తున్నారు వీడియోని, అసలు స్కిప్ చేయకుండా డెప్త్ గా చూస్తున్నారు మన వీడియోని. అంటే ఈ యొక్క వీడియో పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉన్నది. మరి దీన్ని ఎంత అరౌండ్ గా ఈ వీడియోని ఎన్ని మినిట్స్ వరకు చూస్తున్నారు అని అంటే ఇక్కడ చూడండి, 2:29 అంటే 2 minutes 29 seconds వరకు మన యొక్క వీడియోని చూస్తున్నారు. ఎన్ని నిమిషాల వీడియో ఇది? 11 minutes 27 అంటే 46% లో మాక్సిమం మనకు 2 minutes 29% చూస్తున్నారు. కాబట్టి మన వీడియో బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నదన్నట్టు.
అంటే ఎక్కువ కాకుండా మీడియంగా మన వీడియో అన్నది బాగానే నడుస్తున్నది, ఈ వీడియో పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నదని మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఈ కంటెంట్ అన్నది పర్లేదు అని మనం ఒకటి ఆలోచించుకోవాలి. మెయిన్ మనకి ఫస్ట్ తమ్నీల్ అయితే మనం చేంజ్ చేయగలుగుతాం, మరి ఈ కంటెంట్ అన్నది మనం చేంజ్ చేయలేము. కాబట్టి దీన్ని మనం అనలైజ్ చేసుకొని నెక్స్ట్ వీడియో ఎలా చేసుకోవాలో మనం ఆలోచించుకోవాలండి. అంటే ఈ వీడియో బాగుందా బాగాలేదా ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. ఎక్కువ స్కిప్పులు, ఒకవేళ ఇక్కడ ఎన్ని స్కిప్పులు చేసారో మనకి ఎట్లా తెలియాలంటే ఇక్కడ ఉంటదండి, 5 స్కిప్లు అయితే 5 స్కిప్లు అని ఉంటది, 3 స్కిప్లు అయితే 3 స్కిప్లు అని ఉంటది. ఇలా మెన్షన్ చేసి అయితే ఉంటదండి. ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మెన్షన్ చేసేదని మనకు క్లియర్ గా ఈ వీడియోలు అన్నది కనిపిస్తదండి మనకి. అలా చూసుకొని మన వీడియోలో మనం ఎక్కువసేపు ఎలాంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం, అది అవసరం అవుతుందా కావడం లేదా అని మనకు చూపిస్తుందండి. నెక్స్ట్ 3వ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అంటే ఏంటిది అని అనుకుంటున్నారా? ఎంగేజ్మెంట్ అంటే మనకు ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని డిస్లైక్లు వచ్చినాయి వాటి గురించి తెలియజేస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైకులు వచ్చేసి 308 లైకులు, 7 డిస్లైక్లు వచ్చినాయండి. మరి 308 లైక్లు వస్తే మన వీడియోకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి? వ్యూస్ 7.3k వ్యూస్ అనేవి ఉన్నాయి. 7.3k వ్యూస్ కి మనకు 308 లైక్లు వచ్చినాయి. అంటే మీడియంగా వచ్చినాయి, అంటే పర్లేదు ఈ వీడియో బెటర్ గానే ఉన్నది అని దీనికి అర్థం అండి. ఒక సపోజ్ మీకు చెప్తా, 1 lakh వ్యూస్ కనుక వచ్చినాయి అనుకో, 1 lakh వ్యూస్ కనుక వస్తే మనకు 10,000 లైక్లు కనుక వచ్చినాయి అనుకో, ఇక చాలా బెటర్ గా మన వీడియో అన్నది పర్ఫార్మెన్స్ అన్నది బాగుందని దానికి అర్థం అండి. కాబట్టి మన యొక్క లైక్లు ఎన్ని వస్తే మన యొక్క వీడియోని అంత ముందుకు యూట్యూబ్ అన్నది పుష్ చేస్తుందండి. దానివల్ల ఎక్కువ శాతం మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది, లైక్ చేసే అవకాశం కూడా ఉంటదండి. కాబట్టి ఎక్కువ లైక్లు వస్తే మన వీడియో ఎక్కువ ముందుకు పోతుంది. కాబట్టి ఫస్ట్ అయితే మన థంబ్నెయిల్ గురించి తెలుస్తుంది, నెక్స్ట్ కంటెంట్ గురించి, మన యొక్క కంటెంట్ బాగుందో లేదో వాళ్ళు లైక్ చేసే దాన్ని బట్టి మన వీడియో పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుందండి. ఈ 3 విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క వీడియోలు ఎలా ఉంది, కంటెంట్ ఎలా ఉంది అవన్నీ మనం అనలైజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వీడియోలు చేసుకోవాలి, ఎలాంటి వీడియోలు అయితే వీళ్ళకి నచ్చుతుంది, ఆడియన్స్ కు నచ్చుతుంది అన్నది మనం ఆలోచించుకొని వీడియోస్ కనుక తీసినట్టయితే మనకైతే బెటర్ గా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఈ 3 విషయాలు అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలండి. మనకు ప్రతి ఒక్కటి కూడా వైటీ స్టూడియోలో కంపల్సరీగా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయండి. మనం క్లియర్ గా కనుక ఒకసారి మనం ఆలోచించుకొని నిదానంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఉంటుందండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.